విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 50వ వార్డులో 50వ వార్డు కార్పొరేటర్ శ్రీ వావిలాపల్లి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపనలు, అదేవిధంగా కొన్ని గతంలో అభివృద్ధి చేసిన పార్క్స్, కొన్ని కమ్యూనిటీ హాల్స్కి సంబంధించి ఈరోజు ప్రారంభోత్సవాలు కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున సీనియర్ నాయకురాలు సోదరి పేడ రమణ కుమార్ గారు, వార్డు అధ్యక్షురాలు పప్పల సునీత గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే కాదు ఇప్పటి వరకు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మౌలిక వసతులకు సంబంధించి రోడ్స్, డ్రైన్స్, హాస్పిటల్స్, స్కూల్స్, పార్క్స్, కమ్యూనిటీ హాల్స్, బరియల్ గ్రౌండ్స్, ఎలక్ట్రిఫికేషన్ ఈ వర్కులకు సంబంధించి 24/7 అమృత్ కాకుండానే 438 కోట్ల రూపాయల నిధులను వెచ్చించడం జరిగింది. ఈ నియోజకవర్గ చరిత్రలో గతంలో ఏ నాయకుడు కూడా కనీసం ఆలోచన కూడా చేయలేదు. నియోజకవర్గాలు ఎందుకు విద్యుత్ సమస్యలు వస్తున్నాయని దానిపైన అధ్యయనం చేసి కేవలం ట్రాన్స్ఫార్మర్స్కి, సబ్స్టేషన్స్కి విద్యుత్ అప్గ్రేడ్ చేయడానికి 123 కోట్ల రూపాయలు గడిచిన 4 సంవత్సరాలుగా విశాఖ కూడా మనం ఖర్చు పెట్టింది. ఎందుకంటే గతంలో ఇదంతా కూడా ఇండివిజువల్ హౌసెస్ ఉండే ప్రాంతం, చాలా ప్రాంతాల్లో ఒక 10 ఇళ్ళు ఉంటే ఆ 10 ఇళ్ళ స్థానంలోని 10 అపార్ట్మెంట్లు వచ్చి 200 ఫ్లాట్స్ అవుతాయి. అంటే 10 మీటర్లు ఉన్న ప్లేస్లో 200 మీటర్లు. దానికి తగు స్థాయిలో 15-20 సంవత్సరాల క్రితం ఉన్న వేసిన లైన్స్ని కానీ, ట్రాన్స్ఫార్మర్స్ని కానీ, సబ్స్టేషన్స్ కానీ అన్నీ కూడా అప్గ్రేడ్ చేసి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలను తూచా తప్పకుండా సంక్షేమం విషయంలో ఏ విధంగా అయితే అర్హత ఉన్న చివరి లబ్ధిదారు వరకు కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా సంక్షేమాన్ని అందిస్తున్నాము. మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో పర్యటించి ప్రజాభిప్రాయాన్ని గౌరవించి 100% మెరుగైన వసతులు కల్పించాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం. రాబో రోజుల్లో కూడా మరింత విస్తృతంగా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నార్త్ పార్ట్కి సంబంధించి, నార్త్ పార్ట్ అంటే నేషనల్ హైవేకి నార్త్ సైడ్ ఉన్న పార్టీ, సింహాచలం కొండకి సౌత్ సైడ్ ఉన్న పార్టీకి సంబంధించి ప్రధానంగా మనకు రోడ్ ఒకటి ఉండటం జరిగింది. దానికి గిరి ప్రదక్షిణ కూడా మనం ఇచ్చేస్తుంటాం. దానికి ఇప్పటికే సుమారు 18 కోట్ల రూపాయలతో ఆధునీకరించడం జరిగింది. అది కాకుండా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రాడిసన్ బ్లూలో జరిగిన ప్రారంభోత్సవంలో 34,76,00,000 రూపాయల నిధులతో సిఎస్ఆర్ ఫండ్స్తో ఆ రోడ్డు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. దాన్ని కూడా త్వరలోనే వర్క్స్ ప్రారంభించి వైడెన్ చేయడం జరిగింది. ఈరోజు కొంతమంది ఎన్నికల సమయంలో పోటీ చేయడానికి ముందుకొచ్చే కొంతమంది నాయకులు, మాజీ శాసనసభ్యులు 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా ఉన్న విష్ణుకుమార్ రాజు గారు, ఆయన వయసులో పెద్ద అయినా, ధనంలో పెద్ద అయినా, కానీ మాట్లాడే మాటల వాట్లు చాలా చిన్నతనంతో జనం చిన్నపుచ్చుకునే విధంగా మాట్లాడుతున్నారు. అంటే ఆయన విజ్ఞతకే నేను వదిలిపెడతా ఉన్నాను. మేము అభివృద్ధి చేసిన పనుల్ని మేము ప్రపోజల్ చేసామంటాం, లేకపోతే ఎక్కడో చోట 24/7 కోసం పైప్ లైన్ వేయటం కోసం ఎక్కడన్నా రోడ్డు తవ్వితే ఎవరెవరితో ఎంక్వైరీ చేయించుకుని ఎక్కడ గోతులు ఉన్నాయో అక్కడ గోతులు చూడటం, ఆ గోతుల దగ్గర అటు ఇటు కాసేపు నడయాడి నోటుకొచ్చిన విధంగా మాట్లాడటం, ఇలాంటి చర్యలు చేస్తున్నారు. వయసు రీత్యా కానీ లేకపోతే పెద్దరికం రీత్యా కానీ అది ఆయనకి తగదు. అయితే ప్రజలు కూడా చర్చించుకుంటూ ఉన్నారు. మీరు మాట్లాడే దాంట్లో ప్రజలేమీ అమాయకులు కాదు, ప్రజల వ్యక్తులు. ఎవరు నీతి నిజాయితీతో, నిబద్ధతతో కరోనా లాంటి కష్టకాలంలో ఉత్తర నియోజకవర్గ ప్రజలకు అండగా నిలబడ్డారు. ఆయన ఏదో మాట్లాడుతూ నేను 40 కమ్యూనిటీ హాల్స్ కట్టాను, ఈ కమ్యూనిటీ హాల్స్ అన్నింటినీ కూడా సచివాలయాలకు వాడుతున్నారు,